ఈ నెలాఖరులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఆంధ్రప్రదేశ్ అవసరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోదీ సహా హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారికి వినతులు అందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరడమే అజెండాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరడంతో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని విన్నవించారు. పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి సరఫరాపైన విజ్ఞప్తులు చేశారు. ప్రధాని మోదీతో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రధానితో చర్చించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా ఎదుగుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబు సహా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులకు పీయూష్ గోయల్ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన సహకారంపై పీయూష్తో చర్చించారు. ప్రధానితో సమావేశం తర్వాత కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణంతో పాటు కీలక రహదారుల మరమ్మతులకు నిధులు కావాలని కోరారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వినతులను చౌహాన్కు అందించారు. చౌహాన్తో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన అంశాలు సహా ఇతర ముఖ్యమైన సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న సీఎం శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కలుస్తారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితోనూ సమావేశం కానున్నారు.